హార్ట్ అటాక్ అనేది ఎవరికి వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా బీపీ షుగర్ ఉన్నోళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది. బీపీ షుగర్ ఉన్నోళ్ళు బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా మందులు వాడి మరి బీపీ అనేది పెరగకుండా, షుగర్ అనేది పెరగకుండా చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్ అనేది ఎక్కువ శాతం రాకుండా ఉంటుంది. అయితే బీపీ షుగర్ ఉన్నోళ్ళు మరి ఎక్కువగా మటను, చికెను, గుడ్డు, మరి తీపి, నెయ్యి, ఈ ఫ్యాట్ ఉన్న ఆహారం అనేది తగ్గించుకోవాలి. టెన్షన్ లేకుండా చూసుకోవాలి. టయానికి తినాలి, టయానికి నిద్రపోవాలి. ఎక్కువ ఆలోచించకూడదు. చిన్నదాన్ని పెద్దది చేసుకుని ఎక్కువగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వెయిట్ బాగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఒక్కోసారి వంశపారంపర్యంగా తల్లిదండ్రులకుంటే రావటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అందుకని ఈ బీపీ షుగర్ అనేది కంట్రోల్ చేసుకుంటే దాదాపు హార్ట్ అటాక్ అనేది దాదాపు రాకుండా ఉంటుంది. కొంతమందికి పొగ ఎక్కువ తాగటం వల్ల, కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల, కొంతమంది మటన్, చికెన్, గుడ్డు ఎక్కువగా తీసుకోవటం వల్ల, మరి ఒక్కోసారి ఎక్కువగా టెన్షన్గా ఆలోచించి నిద్ర లేకపోవటం వల్ల, టయానికి తినపోవటం వల్ల ఒక్కోసారి వచ్చే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కోసారి చలిగాల్లో ఎక్కువ తిరిగినా కూడా మరి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకని హార్ట్ అటాక్ ఇన్ని కారణాల వల్ల కొంతమందికి పాన్ పరాగలు, గుట్కాలు ఎక్కువగా మరి దురలవాట్లకి అలవాటు పడిన వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఈ హార్ట్ పెయిన్ అనేది సెంటర్లో వస్తుంది. సెంటర్లో వచ్చి బాగా పిసికినట్టుండి, బాగా గట్టిగా నొక్కినట్టుగా మరి వస్తుంది. తర్వాత ఆ నొప్పి అనేది భుజంలోకి వస్తుంది. తర్వాత చేతిలోకి వచ్చి కరెంటు లాగినట్టు లాగుతూ ఉంటుంది అనమాట. చేతిలోకి కరెంటు లాగినట్టు జిమ్ లాగుతూ ఉంటుంది. ముందు ఛాతిలో వచ్చి గట్టిగా పిసికినట్టుండి బరువుగా ఉండి మరి భుజంలోకి వచ్చింది, తర్వాత చేతిలోకి వస్తుంది, తర్వాత మెడలోకి వస్తుంది, తర్వాత ఆ నొప్పి అనేది దవడలో కూడా వస్తుంది, మరి తర్వాత ఎన్నెముకలో కూడా వచ్చి ఎన్నెముక నుంచి ఒక్కోసారి పొట్టదాకా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ఛాతి మధ్యలో వచ్చి బాగా పిసికినట్టుండి బాగా గట్టిగా నొక్కినట్టు గుడ్డ పిండినట్టుగా నొప్పి వస్తుంది. ఆ నొప్పి అక్కడి నుంచి బయలుదేరి భుజంలోకి వస్తుంది, భుజంలో నుంచి చేతిలోకి వస్తుంది, చేతిలోకి వచ్చిన తర్వాత జిమ్మును కరెంట్ లాగినట్టు లాగుతూ ఉంటుంది. తర్వాత ఎన్నెముకలోకి వస్తుంది, తర్వాత మెడలోకి వస్తుంది, తర్వాత దవడలోకి వస్తుంది, దవడ నుంచి ఎన్నెముక వచ్చి ఎన్నెముక నుంచి పొట్టదాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నొప్పి హార్ట్ పెయిన్ ఒక్కోసారి గ్యాస్ నొప్పిలాగా కూడా హార్ట్ పెయిన్ అనేది రావచ్చు. అయితే హార్ట్ పెయిన్ వచ్చిన తర్వాత గాలి అనేది పీల్చుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. సిరిసేవట్లు ఎక్కువగా వస్తాయి. కూర్చోలేరు, పనుకోలేరు, నుంచోలేరు, కూర్చుంటారు, పనుకుంటారు. సిరిసేవట్లు బాగా వచ్చి అలసట ఉంటుంది, గుండె దడ ఉంటుంది, అసలు కూర్చోలేరు, పనుకోలేరు. ఊపిరి పీల్చుకోవటం కూడా చాలా కష్టం ఉంటుంది. కొంతమందికి ఫిట్స్ రావచ్చు, పడిపోవచ్చు, కొంతమంది వాంతులు అవ్వచ్చు. ఇన్ని రకాలుగా ఇన్ని లక్షణాలు అనేవి హార్ట్ పెయిన్లో రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందుకని హార్ట్ పెయిన్ రాకుండా ఉండాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. చలిగాల్లో తిరగకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు. మటన్, చికెన్, గుడ్డు, మరి ఫ్యాట్ ఉన్న ఆహారం తగ్గించుకున్నట్లయితే దాదాపు హార్ట్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఇది హార్ట్ అటాక్ కథ. అది ఒకసారి వస్తే మరి ఇబ్బంది ఉండదు, రెండవసారి వచ్చిన ఇబ్బంది ఉండదు, మూడవసారి వస్తే గుండె అనేది సడన్గా ఆగిపోతుంది. సడన్గా ఆగిపోయిందంటే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. గుండెని కార్డియాక్ అంటే లాటిన్ భాషలో, కార్డియాక్ అంటే తెలుగులో గుండె అని అర్థం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.